న్యూస్ పోలవరం ఒక కలగానే మిగిలిపోతుందని కానీ ఆ కల ఇప్పుడు సాకారమవుతోంది. 48 గేట్లతో నిలువెత్తు స్పిల్వే రూపంలో సాక్షాత్కరిస్తోంది. శరవేగంగా జరుగుతున్న మట్టి రాతి కట్ట పనుల సాక్షిగా కళ్ల ముందు కనిపిస్తుంది. కుడి ఎడమ కాలువల సొరంగాలు గోదావరి జలాలకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నాయి. 2027 జూన్ నాటికి గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం తొలిదశ పూర్తి చేస్తాం అనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా అక్కడ నిర్మాణ యజ్ఞం జరుగుతోంది. అసాధ్యం అనుకున్నది సుసాధ్యమవుతోంది. మట్టి పనులు తప్ప తట్టెడు కాంక్రీట్ ఎరుగని పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తి స్థాయి స్పిల్వే గేట్లతో నిలువెత్తు అద్భుతంగా సాక్షాత్కరిస్తోంది. అత్యాధునిక సాంకేతికత, ఇంజనీరింగ్ నైపుణ్యంతో సంక్లిష్టతలను దాటుకుని ముందుకు సాగుతోంది. గోదావరి ప్రవాహం, నిర్మాణ ప్రాంతం దృష్ట్యా పోలవరం ప్రాజెక్ట్ అత్యంత సంక్లిష్టమైంది. అనేక అధ్యయనాల అనంతరం గోదావరిపై ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పుడున్న స్థలాన్ని ఎంపిక చేశారు. సాధారణంగా నదికి అడ్డంగా స్పిల్వే నిర్మిస్తారు. రాతిపొర తగిలేదాకా వెళ్లి అక్కడి నుంచి పునాదులు తవ్వి కాంక్రీట్ నిర్మాణం చేపడతారు. కానీ పోలవరం ప్రత్యేకమైనది. గోదావరి గర్భంలో లోతుకు వెళ్లే కొద్దీ ఇసుక, మట్టే. అంత లోతులోకి వెళ్లి అక్కడి నుంచి పునాదులు తీసి స్పిల్వే నిర్మించడం అసాధ్యం. అందుకే పోలవరంలో సైడ్ స్పిల్వే అవసరమైంది. గోదావరి ప్రవాహానికి అవతల ఓవైపు స్పిల్వేను నిర్మించారు. ప్రధాన ఆనకట్టతో నదీ ప్రవాహాన్ని అడ్డుకుని స్పిల్వే వైపు మళ్లించేలా పోలవరాన్ని డిజైన్ చేశారు. స్పిల్వే నిర్మాణం 100% పూర్తయింది. ఇక మిగిలింది ఈసీఆర్ఎఫ్ నిర్మాణమే. ఈ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా అప్పర్ కాపర్ డ్యాం, లోయర్ కాపర్ డ్యాంలను నిర్మించారు. ఈ రెండింటి మధ్య భూగర్భంలో డయాఫ్రమ్ వాల్ నిర్మించారు. దానిపైన ఈసీఆర్ఎఫ్ నిర్మిస్తున్నారు.